ఈ సంక్రాంతికి ఎన్నో సినిమాలు వస్తున్నాయి. అంటే ఎన్నో కాదు, ఒక 3 సినిమాలు పెద్ద హీరోలు అయితే వస్తున్నాయి. ఆ సినిమాలు మీ అందరికి తెలిసిందే. ఒకటి ఫస్ట్ గేమ్ చేంజర్, రెండోది డాకు మహారాజు, మూడోది సంక్రాంతికి వస్తున్నాం. ఈ మాదిరిగా వెంకటేషు, బాలకృష్ణ, రామ్ చరణ్ ఈ 3 సినిమాలు హిట్ అవ్వాలని నేనైతే కోరుకున్నాను. ఇంకా ముఖ్యంగా గేమ్ చేంజర్ సినిమా, నేను చెప్పిన గేమ్ చేంజర్ సినిమా గురించి నేను గత 10 రోజులుగా చెప్తా ఉన్నా. ఈ సినిమా ఖచ్చితంగా 50,000 కోట్లు వస్తుందని చెప్పా. ఈసారి 50,000 కోట్లు కాదు, 1,00,000 కోట్లు కూడా వస్తుందని చెప్తున్నా. గ్యారెంటీగా వస్తుంది. ఎందుకంటే మనం మొన్న ఆడియో ఫంక్షన్ కూడా చూసుకున్నట్టయితే ఆడియో ఫంక్షన్లో చెప్పారన్నమాట క్లారిటీగా టికెట్ల విషయం మీద. దిల్ రాజు గారు మాట్లాడటం, పవన్ కళ్యాణ్ గారు దానికి ఓకే చెప్పడం, అలాగే ఏపీలో అందరూ ఎవరు నిర్మాతలు, ప్రొడ్యూసర్లు, సినిమా థియేటర్ల వాళ్ళు అందరూ, ఆఖరికి సినిమాటోగ్రఫీ మంత్రులు అందరూ కూడా చెప్పారు క్లారిటీగా ఏమని, ఈ సినిమాలు ఇలాంటి సినిమాలు బాగా ఆడాలని. కాబట్టి ఈ సినిమాలు ఖచ్చితంగా ఆడిస్తాము. ఈ సంక్రాంతికి అన్ని సినిమాలు హిట్ అవ్వాలని అందరూ కోరుకున్నారు. దాంట్లో నేను కూడా కోరుకున్నా. ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే గేమ్ చేంజర్ సినిమా, నేను మొదటి నుంచి చెప్పేది ఏంటంటే రామ్ చరణ్ ఒక గ్లోబల్ స్టార్ అయినా కాబట్టి ఈ గ్లోబల్లో ఖచ్చితంగా ఆ సినిమాకి 1,00,000 కోట్లు వస్తాయి. ఎలా వస్తాయని కూడా చెప్పే ఏమని, ఒక 4 నెలలు 5 నెలలు ఆ సినిమా ఆడిస్తేనే వస్తుందని చెప్పిన. ఇంకా అది ఆడిస్తారో ఇంకా దాన్ని ఇంకా ఆపేస్తారో ఇంకా మీ ఇష్టం. అయితే నేనైతే ఆడిస్తేనే వస్తానని చెప్పిన. పైగా రాత్రి కూడా, అంటే కొంతమంది అటాక్ అనమాట, అంటే దాని గురించి మాట్లాడకని. కాబట్టి నేనేదో ఫ్యాన్ని, నేను అభిమానంతో చెప్తున్నా. నేను రామ్ చరణ్ పెద్ద ఫ్యాన్. నేను ఫ్యాన్ అవ్వడం వల్ల ఇది చెప్పిన ఏమని, సినిమా ఆడాలని పబ్లిసిటీ చేసి అంతే. అవును, కొట్టడానికి కదా వచ్చారు. అయితే వచ్చారు, రకరకాల మాట్లాడారు. ఇవన్నీ ఏందంటే ఇది కరెక్ట్ కాదు. ఇది నేనేం గెలవలా, నేనేం చేయలే. రాని ఈసారి అదే రాని, మళ్ళీ రాని. ఎంతమంది వచ్చి కొట్టినా నేను మాత్రం మాట అయితే మార్చనన్నమాట. నేను ఆ సినిమా ఆడాలని అభిమానంతో చెప్తాను, అంతేగాని నాకెవరో డబ్బులేమి ఇవ్వలేదు. కాబట్టి ఇదంతా అభిమానంతోనే మాట్లాడుతాను. అదే విధంగా ఏంటంటే అన్ని సినిమాలు కూడా బాగా ఆడాలని చెప్తున్నాను. ఇంకా బాలకృష్ణ డాకు మహారాజ్ సినిమా, ఇంకా బాలకృష్ణ అయితే దబిడి అన్నాడు అంతే. ఆ అబ్బా మామూలుగా లేదు. అంటే ఆయనకి వయసు కాస్త ఎక్కువ పడ్డా కూడా చిన్న పిల్లల్లో చేస్తున్నాడు అనమాట. అదైతే చాలా బాగుంది. ఇంకా వెంకటేష్ అయితే ఇంకా కామెడీ కాకుండా మరి ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ కూడా వెంకటేష్ సినిమా చూస్తారు. ఆ సినిమా కూడా బాగా ఆడుతుంది. అన్ని సినిమాలు బాగా ఆడతాయి. కానీ గేమ్ చేంజర్ సినిమా కాస్త ఆయన ఒక స్టార్ హీరో కాబట్టి ఆయన కొద్దిగా యంగ్ మ్యాను కాబట్టి ఏంటంటే అతను డ్యాన్స్లు వేసినా, ఫైట్లు చేసినా, ఏదైనా యాక్టింగ్ చేసినా కాస్త చూడడానికి బాగుంటుంది. ఆఖరికి రొమాన్స్ చేసినా కూడా. కాబట్టి ఏంటంటే ఈ సంక్రాంతికి వచ్చే అన్ని సినిమాలు కూడా బాగా ఆడాలి. అన్ని సినిమాలు అందరం ఆదరిద్దాం. అన్ని సినిమాలకి మనం అందరం వెళదాం. తర్వాత సంక్రాంతి వినరు, ఇంక చెప్పాల్సింది గేమ్ చేంజర్ అంతే. ఇంకా సంక్రాంతికి ఖచ్చితంగా గేమ్ చేంజర్ పక్క. నేను మళ్ళీ ఇంకొక నెల తర్వాత వచ్చి అందరితో మాట్లాడతా. ఈ సినిమా కానీ ఆడకపోతే, గేమ్ చేంజర్ సినిమా కానీ ఆడకపోతే సర్లే, ఇంక మా తర్వాత మాట్లాడుకుందాం.